తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 అర్ధరాత్రైనా సందీప్ కోర్టుకు హాజరు కావాల్సిందే అని ఆదేశించారు. దీంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు సందీప్ సుల్తానియా. ఏప్రిల్ 9లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల్ని చెల్లించలేదన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పెండింగ్ లో ఉన్న బకాయిల్ని త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. అయినా సరే ఆ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం కోర్టు ఆదేశాలని ధిక్కరించిందని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు రిటైర్డ్ ఉద్యోగులు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున సందీప్ కోర్టుకు హాజరు కాలేకపోయారని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది. సోమవారం అర్ధరాత్రి అయినా సరే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కోసం తాను ఎదురు చూస్తానన్నారు హైకోర్టు జడ్జి. సందీప్ కు హైకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపునిచ్చే ప్రసక్తే లేదన్నారు. హైకోర్టు ఏడాది క్రితం బకాయిల్ని చెల్లించాలని ఆదేశిస్తే అమలు చేయలేదన్న జడ్జి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చి కూడా 6 నెలలు గడిచాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శికి ముందే తెలుసు కాబట్టి ముందస్తు అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ధిక్కరణను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు న్యాయమూర్తి. రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నా ఆర్థిక శాఖ స్పందించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు సందీప్ సుల్తానియా. రిటైర్డ్ ఉద్యోగులకు ఏప్రిల్ 9లోగా బకాయిల్ని చెల్లించాలని సందీప్ ను ఆదేశించింది హైకోర్టు.